తొలి విజయం రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఇప్పటిదాకా మనం లీడ్స్ చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం విజయకేతనం ఎగురవేస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య ప్రస్తుతం ఇక్కడి నుంచి మనం చూస్తాం. సో తొలిగా రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఈ రోజు ఉదయం కూడా లీడింగ్స్ లో ఫస్ట్ రాజమండ్రి రూరల్ లీడింగే మనం చూసాం. సో మొదటి విజయం కూడా రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 50,000 ఓట్ల మెజారిటీతో అక్కడ ఘన విజయం సాధించారు. రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి కింద గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేశారు, కూటమి తరపున పోటీ చేశారు. ప్రస్తుతం 50,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తే కనుక మొత్తం 133 స్థానాల్లో 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 133 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసే దిశగా ముందుకు సాగుతోంది. దాంట్లో ఒక ఫలితం వచ్చేసింది కాబట్టి ఇంకా 132 స్థానాల్లో అభ్యర్థులు అక్కడ లీడింగ్ లో కనిపిస్తున్నారు. ఇక వైనాట్ 175కి పోటీగా వైనాట్ 21 అంటూ జనసేన చాలా విస్తృతంగా ప్రచారం చేసింది. సో దాంట్లో భాగంగా ప్రస్తుతం 20 స్థానాలలో పోటీ చేసిన 21 చోట్ల కంటే ఒక చోట్ల పోటీ చేస్తే ప్రస్తుతం 20 స్థానాల్లో జనసేన అభ్యర్థులు లీడింగ్ లో కనిపిస్తూ ఉన్నారు. అలాగే 7 చోట్ల బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 15 స్థానాలలో మాత్రమే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే 15 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. మొత్తం 17 స్థానాల్లో టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తే 15 స్థానాల్లో ఎంపీ స్థానాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇక పోటీ చేసిన 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక బీజేపీకి సంబంధించి చూసుకుంటే 3 స్థానాలలో లీడింగ్ కొనసాగుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఈ స్థానాల సంఖ్య అయితే తగ్గుతున్న సిచ్యువేషన్. ఇప్పటిదాకా దాదాపు 6 స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగారు. ప్రస్తుతం అది వైఎస్ఆర్సీపీ అకౌంట్లో కనిపిస్తోంది. ఇప్పటిదాకా 3 స్థానాల్లో లీడింగ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం 5 స్థానాల్లో అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ ఎంపీ స్థానాలకు సంబంధించి. మొత్తానికి టీడీపీ తొలి విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూటమి హవా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాంట్లో టీడీపీ సునామీ అని చెప్పవచ్చు. అన్ని జిల్లాల్లో దాదాపుగా కూటమి క్లీన్ స్వీప్ చేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఏదైతే వైసీపీ మేము చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తామని ఆశలు పెట్టుకున్నారో, గతంలో ఎక్కడైతే ఓటమిని చవి చూసిందో టీడీపీ, అక్కడ రాయలసీమలో కూటమి తన హవాను ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు నిరాశగా నిస్పృహతో బయటకు వెళ్లిపోతున్న సిచ్యువేషన్స్. దాదాపు ఏపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, మాజీ మంత్రులు అందరూ కూడా ఓటమి దిశగా కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం సిచ్యువేషన్ సినారియో చూస్తే కనుక 160 స్థానాలలో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు దూసుకు వెళ్తున్నారు. కేవలం ప్రతిపక్షానికి ఇక్కడ కావాల్సిన ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది అభ్యర్థులు విజయం సాధించాలి. ప్రస్తుతం ఆ ప్రతిపక్ష హోదా సంపాదించుకునే స్థితిలో వైఎస్ఆర్సీపీ ఉందా అనేది కూడా మరి కాసేపట్లోనే తేలుతుంది. ఎందుకంటే క్లారిటీ వస్తోంది. ఇప్పుడిప్పుడే అభ్యర్థులు విజయం సాధిస్తూ ఉన్నారు. సో దాదాపుగా జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కూటమి విజయం దిశగా, కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఎంపీ అభ్యర్థుల్లో ప్రస్తుతం 3 చోట్ల ఇందాకటి దాకా వైసీపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగితే ప్రస్తుతం 5 చోట్ల ఎక్కడైతే బీజేపీ వైసీపీకి అక్కడ టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. సో ప్రస్తుతం బీజేపీ సంఖ్య తగ్గింది. 3 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగితే ఎంపీ స్థానాల్లో వైసీపీకి సంబంధించి 5 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ తొలి ఫలితాన్ని నమోదు చేసింది. సో తొలి విజయాన్ని నమోదు చేసింది. రాజమండ్రి రూరల్లో అక్కడ గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. శ్రీరామ్ గారు, ప్రస్తుతం తొలి విజయం. మనం మీ ఆపరేటర్ గారికి చెప్పండి, బుచ్చయ్య చౌదరి గారిని లైన్లోకి తీసుకోగలరా? రైట్, మనం చూద్దాం. ఫస్ట్ మనం ప్రత్యేక అభినందనలు. ఇంత ఘన విజయం సాధించిన బుచ్చయ్య చౌదరి గారు గత 2 ఏళ్లుగా ఆయన కాన్స్టిట్యున్సీకి ఎంత కృషి చేశారంటే, నేను అప్పుడే చెప్పాను, ఎవరైనా సరే ఈయన్ని బుచ్చయ్య చౌదరి గారిని ఈసారి రాజమండ్రి రూరల్లో ఓడించలేరు. అంత మంచి కార్యక్రమాలు చేశారు, అంత బాగా తిరిగారు ప్రజల్లో. తప్పకుండా విజయం సాధించారు. అది మొదటగా ఆయనకే రావటం, ఆ క్రెడిట్ దక్కింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. మీరు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మోడీ వ్యతిరేకత కనపడుతుంది చూడండి మీరు. ఎందుకంటే మోడీ గారు 6 సీట్లు తీసుకున్నారు. ఏది పార్లమెంట్లో 3 సీట్లు ఆయన పోయాడు. అంటే ఇంకా
ఆధిక్యాలు దోబూచులు ఆడుతోంది. కానీ మీకు ఇండికేషన్ దట్ మోడీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ది పీపుల్.